స్పష్టంగా చెట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తెలవాలి మీకు. 2011వ సంవత్సరంలో 1,00,000 మొక్కలు ఈ భూమిలో జిహెచ్ఎంసి హెచ్ఎండి ఆధ్వర్యంలో షేర్లింగంపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇక్కడ 1,00,000 మొక్కలు పెట్టారు. అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు టాటా ఇన్స్టిట్యూట్కు ఫౌండేషన్ వేయడానికి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా ఈ 400 ఎకరాల్లో చెట్టు పెట్టిండు. 1,00,000 మొక్కలు పెట్టారు 2011వ సంవత్సరంలో. అంటే 14 ఏళ్ళ 15 ఏళ్ళ వయసున్న చెట్లు అక్కడ ఉన్నాయి. అంత స్పష్టంగా ఈ రెండవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980 జడ్జిమెంట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడ్డది. మూడవది తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967. మన రాష్ట్ర ప్రభుత్వ ఫారెస్ట్ యాక్ట్ 1967ను మరి అందులో చాలా స్పష్టంగా చెట్లు కొట్టాలంటే ఏ నియమ నిబంధనలు పాటించాలని మన 1967 తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ చెప్తుంది. దాని నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించారు. నాలుగోది వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972, దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా ఇక్కడ అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. అడవి పందులు కానీ, స్పాటెడ్ డేర్స్ కానీ, స్నేక్స్ కానీ, అదేవిధంగా పికాక్స్ కానీ, మరియు తాబేళ్ళు, ఇలా రకరకాలుగా అనేకమైనటువంటి రేర్ ఎనిమల్స్, రేర్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. వాటిని రక్షించాల్సిన ప్రభుత్వం ఇవాళ భక్షించే ప్రయత్నం చేసింది అనే విషయాన్ని కూడా కమిటీ దృష్టికి తీసుకుపోయాం. అదేవిధంగా వాల్తా యాక్ట్ పోయింది. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 48A కూడా ఇక్కడ ఉల్లంఘించడం జరిగింది. లాస్ట్లో మన హైకోర్టు కూడా చెప్పింది, హైడ్రా విషయంలో శనివారం ఆదివారాల రోజులు మీరు కూల్చే ప్రయత్నం చేయొద్దు, శనివారం ఆదివారం చూసి మీరు డిస్ట్రక్షన్ చేయొద్దు అని మన రాష్ట్ర హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పు హైడ్రా విషయంలో అన్ని విషయాల్లో ప్రభుత్వానికి చెప్పింది. దాన్ని కూడా ఈరోజు ఉల్లంఘించారు హైడ్రా విషయంలో. ఎట్లా మీరు చూస్తే 31st నాడు ఉగాది, రంజాన్, ఉగాది, రంజాన్కు 2 రోజులు సెలవు, ఉగాదికి 1 రోజు సెలవు, ఆదివారం, ఇవన్నీ చూసుకొని ముందే 50 జేసీబీలు తెప్పించి ఆడ పెట్టుకొని కరెక్ట్గా ఆదివారము, ఉగాది, రంజాన్ సెలవు దినాలు చూసుకొని ఈ చెట్లు నరికే కార్యక్రమం చేసిండ్రు. అంటే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించిండ్రు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిండ్రు, హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిండ్రు, మీరు వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘించిండ్రు, తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967ను ఉల్లంఘించిండ్రు, వాల్తా యాక్ట్ను ఉల్లంఘించిండ్రు. ఇన్ని ఉల్లంఘనలు ఈరోజు ఇక్కడ జరిగినాయి. వీటన్నిటిని కూడా ఆధారాలతో సహా ఈరోజు మేము కమిటీకి పూర్తి వివరాలు, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, పాయింట్స్ అన్ని కూడా వారి దృష్టికి మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ భూమి ఇది హెచ్యుకు సంబంధించిన భూమి. ఈ లెటర్ కూడా మీ అందరికి కూడా మీడియాకు కూడా పంపిస్తాం. ఇందులో చాలా స్పష్టంగా ఈ భూమి హెచ్యుదని చెప్పిన వివరాలు కూడా ఉన్నాయి. 20 నవంబర్ 2012 ఇది 20 నవంబర్ 2012 రోజు అప్పటి జిల్లా కలెక్టర్ గారు CCLAకు రాసిన ఉత్తరం ఇది, ఈ కాపీ. ఇందులో చాలా స్పష్టంగా ఏం రాస్తారంటే, the RDO Chevalla has inspected the proposed land and recommended alienation of land for University of Hyderabad since lands has already been handed over to university in the year 1975. As seen from the inspection reports, the structures are located in the University of Hyderabad enclosed as Annexure 1. I therefore request to kindly recommend the alienation proposals of the land to an extent of 2,185 acres of Kancha Gachibowli and Gopanpalli villages respectively in favor of University of Hyderabad. 2,185 ఎకరాలు ఇది ఆల్రెడీ యూనివర్సిటీ ఆధీనంలో ఉంది, యూనివర్సిటీ పొజిషన్లో ఉంది.